తెనాలిలోని శివాజీ చౌక్ వద్ద శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా హిందూ చైతన్య వేదిక మరియు శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శివాజీ మహారాజ్ యొక్క ఆశయాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వెంగళరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక శివాజీ చౌక్లో ఛత్రపతి శివాజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వెంగళరావు పాల్గొని మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ భారతదేశంపై దాడి చేసే విదేశీ దాడుల నుంచి ప్రజలందరినీ రక్షించి హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పారని అన్నారు. శివాజీ స్మారక సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు మైలా హరికృష్ణ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ రాయగడ కోటలో 1680 ఏప్రిల్ 3వ తారీఖున పరమపదించారని చెప్పారు. ఆనాటి నుంచి జరుపుకుంటున్న వర్ధంతిని పురస్కరించుకుని ఛత్రపతి శివాజీ స్ఫూర్తిదాయకమైన చరిత్రను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేయటం జరుగుతోందని చెప్పారు. ప్రతి ఒక్క హిందూ శివాజీ యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి మారుతీరామ్, ఆర్ఎస్ఎస్ స్టేట్ సోషల్ మీడియా కన్వీనర్ అవ్వర్ శ్రీనివాస్, నాయకులు తరుణ్ గోపి, హిందూ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు ఉల్లంగంటి శ్రీనివాస్, తాడేపల్లి మూర్తి, దాసరి నాగార్జున, హరి వెంకట, మహిళా నాయకురాలు రమాదేవి, శారద, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు పొత్తూరి ఆదిశేషు, హనుమంతు ప్రసాద్, చత్రగడ్డ రమణ, బీజేపీ నాయకులు కట్టారి వాసుదేవ నాయుడు, అడప సంపత్రాయుడు, కుశాల్ రాజ్ జైన్, రామశెట్టి గోపి, కోవూరు శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు నన్నపనేని రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మానస పౌరుష పరాక్రమాలను నిలబెట్టడం కోసం హిందూ పద పాదుషాహిగా పేరుగాంచి హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని ఏర్పాటు చేసి హిందూ సామ్రాజ్య అధిపతిగా నిలబడ్డాడు. ఇటువంటి మహానుభావుడిని కేవలం మరాఠా యోధుడు లేదా చిట్టెలుక అని చెప్పేసి రకరకాల పద్ధతుల్లో ఆయన గొప్పతనాన్ని తగ్గించే ప్రయత్నం నిన్నటి వరకు చేశారు. ఈరోజు ప్రతి హిందువు తెలుసుకోగలుగుతున్నాడు. భారతీయుడు ప్రతి ఒక్కరు కూడా మతాలకు అతీతంగా ఛత్రపతి శివాజీ అంటే ఎంత గొప్పవాడని చెప్పేసి తెలియజేసుకోగలిగాం. కాబట్టి ఇటువంటి ఆదర్శమైన వ్యక్తి యొక్క జీవన విధానంలో మనమందరం కూడా జీవించాలి. హిందుత్వం బ్రతికుంటే మాత్రమే ప్రపంచం మొత్తం బతికుంటుంది. హిందుత్వం బ్రతికుంటే మాత్రమే మానవ విలువలు బ్రతికుంటాయి. హిందుత్వంలోనే అన్నీ ఉన్నాయని చెప్పేసి తెలియటానికి ఛత్రపతి శివాజీ యొక్క వర్ధంతిని చేసుకుంటున్నాం. ఇక్కడ ఆయన జయంతిని వర్ధంతిని ఏ సందర్భంలో అయినా కానీ సంభాజీ, ఛత్రపతి శివాజీ లాంటి మహానుభావులను తలుచుకోకపోతే ఈ పాటికి మనమందరం కూడా ముస్లింలం అయి ఉండేవాళ్ళని చెప్పేసి ఒక గొప్ప పార్సీ కవి చెప్పాడు. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఈ ధర్మానికి ప్రత్యేకమైన ఛత్రపతి శివాజీని మనమందరం కూడా తలుచుకోవాలి. ఆయన ఇచ్చిన మార్గంలో, ఆయన ఇచ్చిన మార్గదర్శనంలో మనమందరం కూడా ముందుకెళ్లాల్సిన